పడతాయి కూలి మిగిలిన పడతాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ రోజు అయితే ఒక ఎమోషనల్ అండ్ ఒక రోడ్ సైడ్ వెండర్ గురించి మనమైతే కష్టాలని తెలుసుకున్నాం అనమాట. సో మన సందీప్ అని చెప్పేసి అన్నాను కదా నేను లాస్ట్ వీడియోలో. సో మా బ్రదర్ అయితే వెళ్ళేసి రోడ్ సైడ్ వెండర్ అంటే ఒక వెజిటేబుల్స్ అమ్మే ఒక అమ్మ, ఆమె ఎంత కష్టపడుతుంది, ఆమె బిజినెస్ ఎంతలా చేస్తే ఆమె కుటుంబం పోషించగలుగుతుంది అనే దాని గురించి అయితే మన సందీప్ అయితే కొంచెం ఆమె లైఫ్ స్టైల్ గురించి అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేశాడు. సో ప్లీజ్ నేను చెప్తున్నాను కదా, అమ్మ కష్టానికి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియోకి అయితే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. ప్లీజ్ మాకైతే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. సో కొత్త ఫీస్ అని చెప్పేసి అయితే ఇగ్నోర్ అయితే చేయకండి. సో పర్టికులర్గా నేను ఏమంటున్నా అంటే ఆ అమ్మ కోసమైనా ఒక లైక్ అయితే చేయండి, కింద కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయం. ఓకేనా? హలో గైస్, దిస్ ఇస్ సందీప్. ఏంటంటే ఆంటీ మోరంగడ్డ కానీ బిజినెస్ పెట్టుకున్నది. సో ఏంటంటే ఆ కష్టం తగ్గ ఫలితం వస్తలేదని తెలుసుకుందాం ఒకసారి. లెట్స్ గో. ఆంటీ, నా పేరు సందీప్ అమ్మ. మీ పేరు? అంత అర్థం కాలే. ఓకే ఓకే ఓకే. అయితే ఇలా బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు ఎంత పెట్టి తీసుకొస్తారు ఈ కూరగాయలు కానీ, మోరంగడ్డ కానీ, చిక్కుడుకాయ కానీ? జనరల్ ఎంత రేట్ తీసుకొస్తారు ఇవాళ రేట్ ఇవాళ ప్రకారం అయితే? ఓకే ఓకే. ఓకే. అయితే ఏంటంటే ఇవాళ 10,000 మాల్ తీసుకొచ్చారా? 3 రోజులు అమ్ముతారా? ఓకే ఓకే. అయితే ఏంటంటే ఒకవేళ మాల్ ఖరాబ్ అవుతుంది, దాని నష్టపరిహారం ఎట్లా? ఓకే. అంటే నీకు పెట్టినంత వస్తుందా? రోజు ఒక 200-300 పడుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే 10,000 పెట్టి తీసుకొచ్చారు అంతేనా? 10,000 పెట్టి తీసుకొస్తే 4 రోజులు అమ్ముతారు. ఓకే ఓకే ఓకే. ఖరాబ్ అయినా మీరే భరిస్తారు. మరి లాస్ అయితే? అయితే అంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇవి ఖరాబ్ అయింది కదా, లాస్ ఉంది కదా, వచ్చే దాంట్లో కలిసి వస్తాయని చెప్తుందా అంటే. ఇంకోటి ఏంటంటే రోజు 200 రూపాయల లెక్క లాభం తీసుకుంటుందంట అంతే. రోజు 200 రూపాయల ఓన్లీ కూలీ మిగిలిపోతుందంటే ఆంటీకి. అయితే డైలీ 2,000 అమ్ముతారా? డైలీ 2,000 అమ్మంగా ఇప్పుడు లాస్ అయినప్పటికీ వచ్చే దాంట్లో నెక్స్ట్ మాల్లో మాకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నమ్మకంతో చేస్తున్నావు కదా ఆంటీ. సో మీ ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ? నేను 3 పాప 1 బాబు కానీ 2 పెళ్లి చేసిన. ఓకే. 1 పాప బాబు ఉంది. ఓకే. చదువుకుంటారా వాళ్ళు? వీళ్ళు అంకుల్ ఏం చేస్తాడు? ఆటో నడిపిస్తాడా? ఓకే ఓకే. అంటే ఫ్యామిలీ మొత్తం నువ్వు దీని మీద ఆధారపడకుండా మీ ఫ్యామిలీ అంకుల్ మీద ఆధారపడి ఉన్నది అనమాట. మీరు ఏదో సైడ్ బిజినెస్ మీరు చేస్తున్నారు. ఉప్పు మిరపకాయ మందం చేసుకుంటున్నావు. ఓకే ఓకే. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడనే ఉంటారా? ఊరు నుంచి బతకనికి వచ్చారా? సొంత ఇల్లు ఉందా లేకపోతే ఇక్కడ రెంట్కున్నారా? ఓకే ఓకే. చూసారా గైస్, ఆంటీ చేస్తున్న కష్టం ఏంటంటే డైలీ 2,000 రూపాయలు అమ్మినప్పటికి ఇట్లా రోజు 200 రూపాయలు లాభం వస్తుందంట తనకి. ఆ 200 రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకున్నప్పటికీ 6,000 రూపాయలు లాభం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్టోరీ, ఒక జనం వచ్చి ఇంకేమైనా వచ్చి అలాగే మైనస్ అయిపోతుంది ఒకరోజు అమ్ముకున్నా. ఇంకోటి ఏంటంటే షెల్టర్లో ఏం లేదు, వాతావరణం అనుకూలించదు. ఇవన్నీ పరిస్థితులలో అతను అమ్ముకొని బతుకుతున్నది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో ఏంటంటే ఒకవేళ వర్షం పడ్డది అనుకో, కూరగాయలు ఖరాబ్ అయినట్టు యాక్చువల్గా అవి వాడిపోతే ఖరాబ్ అయిపోతే మురిగిపోతాయి, తర్వాత మనమే పక్కకు పెట్టేసాం. సో ఆ పరిస్థితి ఇలా ఉంది. సో ఇంత వేసినప్పటికి ఇట్లా తను రోజు 200 రూపాయలు అయినా కష్టం విలువ అని నా ఆలోచన. సో మరి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి.